ఒకసారి జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారం. అసలు వెలుగుమట్ల ఖమ్మం జిల్లా భూదాన భూముల్లో జరిగిన పరిణామాన్ని ఒక 2 నిమిషాలు కొంచెం ఆ లైన్ తీసుకుందాం. ఆ భూమిలో జరిగినటువంటి పరిణామాల క్రమంలో ఈరోజు పరిష్కారం చూపించటం అని ప్రభుత్వం ముందుకొచ్చింది. కానీ మేము ఏమి అభివర్ణిస్తున్నామంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్య చేసుకుంది. తనే నేరస్తుడునని, తానే దోషినని, తానే తప్పు చేశానని ఉరితాడు బిగించుకొని ఆత్మహత్య చేసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇట్లాంటి సంఘటన ఒక గవర్నమెంట్ తనకి తానే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, బ్యూరోక్రసీ అందరూ కట్టగలిసి ఆత్మహత్య చేసుకున్న సదృశ్యం ఈరోజు ఖమ్మం జిల్లాలో జరిగింది. ఎందుకు ఇది జరిగింది? ఈ ఆత్మహత్య కూడా తొందరగా ఎందుకు చేసుకున్నారు అంటే, ఆత్మహత్య చేసుకోకపోతే చంపేస్తారు అని. ఆత్మహత్య చేసుకోకపోతే ప్రజలు తిరుగుబాటు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఓటు ఖడ్గాలతో పొడిసి చంపుతారని భయపడి రాష్ట్ర ప్రభుత్వం తొందరగా ఉరి పెట్టుకుని చనిపోయింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎవరికి హక్కు లేదని వెళ్ళగొట్టిందో, ఆ భూమిలో బాధితులకి అణువంత హక్కు లేదని స్వయంగా కలెక్టర్ నాతో వాదిస్తాడు. అనుదీప్ దురిశెట్టి కలెక్టర్, వాళ్ళు నేరస్తులు ఆ భూమిలో ఇంతకాలం ఉన్నందుకు వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు అని ఖమ్మం జిల్లా కలెక్టర్, బలిపశువు అయినటువంటి కలెక్టర్, మంత్రుల చేతిలో బలిపశువైన బలహీన వర్గాల కలెక్టర్ ఇచ్చిన స్టేట్మెంటు, ఆ భూమిలో వీళ్ళకి హక్కు లేదు, వీళ్ళు ఉంటున్నందుకు నేరస్తులు కాబట్టి బుల్డోజర్లు పెట్టి కూల్చినాం, నోటీసులు కూడా ఇయ్యకుండానే కూలుస్తాము. నోటీసులు ఎందుకు ఇవ్వాలి? అసలు నోటీసులు తీసుకునే అర్హత కూడా లేదని చెప్తున్నాడు కలెక్టర్. ఇది ఈరోజు అదే ప్రభుత్వం ఏ హక్కుతోటి వాళ్ళకి ఇచ్చింది? పట్టా కాగితాలు. ఈరోజు ఇది 3 కోట్ల మంది అడుగుతున్న ప్రశ్న, ఇది దేశం అడుగుతున్న ప్రశ్న. ఈరోజు 750 మంది నివసిస్తున్న ఆ భూమిలో 311 పట్టాలు ఇచ్చారట. 101 పట్టాలేమో బయట మండలాల్లో ఇస్తున్నారట. కానీ 750లో 412 పోతే ఇంకా 300 మంది బాధితులు ఉన్నారు. అందులో 200 మంది బయట టీటీడీ భవనంలో, 150 మంది దాదాపుగా అంబేద్కర్ భవనంలో ఉన్నారు. వాళ్ళు గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు, మా సంగతి ఏంటి అని. ఈరోజు మేము అంటున్నాం, మీరు పట్టాలు ఇచ్చింది ఎవరికి? మొదటి ప్రశ్న. వాళ్ళు న్యాయమైన అర్హత ఉన్నవారా, లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళ? గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల్లో జరుగుతున్న మోసాలు ఎక్కడ చేస్తున్నారా? అసలు ఎవరికి మీరు పట్టాలు ఇస్తున్నారు? ఎవరికి పట్టాలు ఇవ్వడం లేదు, పట్టాలు ఎవరికి ఇవ్వడం లేదు, ఎవరికి ఇస్తున్నారో ఈ 2 తేల్చాల్సిన అవసరం ఉంది. రెండో విషయం, 5 లక్షల ఇల్లు ఉంది, 30 లక్షల ఇల్లు ఉంది, 25 లక్షల ఇల్లు ఉంది. 3-4 సంవత్సరాలు కూలీ పని చేసుకొని 30 lakhs పెట్టి కూడా ఇల్లు కట్టిన వాడి ఇల్లు నేలమట్టం చేసి ఆ ప్లేస్ లో ఒక 75 గజాలు మాత్రమే స్థలం ఇస్తున్నారు. ఇవాళ 75 గజాలు మాత్రమే స్థలం ఇస్తే 30 లక్షల భవనానికి 5 లక్షల రూపాయలు పెట్టి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తారట. ఇది ఏమిటి కార్యక్రమం? మరి 30 రోజుల్లో 20 రోజుల నుంచి వాళ్ళ ఇల్లు కూలగొట్టిన తర్వాత ఇప్పటి వరకు కూలీనాలి పనికి పోకుండా ఎక్కడో ఆశ్రయం పొందుతున్నారు. లైవ్లీహుడ్ సంగతి ఏంటి? ఇన్ని రోజుల పని ఏంటి? ఆరోగ్యం ఏంటి? వాళ్ళ జబ్బులు ఏంటి? వాళ్ళ పిల్లగాళ్ళు 10th క్లాసు ఎగ్జామ్స్ రాసి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ రోజు ప్రభుత్వం మొన్న జరిగిన 3 రోజుల క్రితం ఖమ్మం పట్టణంలో చారిత్రాత్మకమైన, రాష్ట్రంలో ఒక అద్భుతం జరిగింది. ఈ మధ్య జర్నలిస్ట్ మిత్రులు, మీరు రాసినా రాకపోయినా మీ అండర్స్టాండింగ్ కోసమే 2 విషయాలు ఏనండి. కొన్ని పార్టీలు అదృశ్యమైతే కొన్ని రాజకీయ సామాజిక శక్తులు దృశ్యంగా కనిపిస్తున్నాయి. ఈరోజు కొన్ని పార్టీలు ఏకంగా అదృశ్యం అయిపోయినాయి. అంటే ఓహో, సమస్య వచ్చినప్పుడు పార్టీలు ఇట్లనే ఉంటాయన్నమాట. ఇంతకాలం సమస్యని పరిష్కరించే పద్ధతి కూడా ఒకటి ఉంటుందన్నమాట. ఆ పరిష్కరించేదే తెలంగాణ జాగృతి ధర్మ సమాజ్ పార్టీ నిరూపించిన. అంటే ఒక సమస్యని పరిష్కరించే పద్ధతి కూడా ఉంటది. ఒక సమస్యని లిప్ సింపతిగా వచ్చి ప్రకటన ఇచ్చి కంటి తుడుపు చర్యలాగా వచ్చి ఫోటో తీసుకొని పోవటం కూడా ఉంటదా? ఉంటది. ఆ ఉండే పనే ఒక బీఆర్ఎస్, ఒక బీజేపీ, మిగతా పార్టీలు చేస్తే 3 రోజుల క్రితం అనేక రాజకీయ పార్టీలను సంప్రదించాం. వారు రావడానికి ఇష్టపడలేదు. మరి ఎందుకో తెలియదు. మాకు ఆ శక్తి లేదనా లేకపోతే ఇంకోటా మాకు తెలియదు. 3-4 పార్టీలను సంప్రదించడం జరిగింది.
సంప్రదిస్తే మేము పోయొచ్చామని కొందరు, మేము మళ్ళా ఎందుకు అని కొందరేమో మేము చేయలేము అని కొందరు మాతో రావడం ఇష్టం లేక కొందరు. కానీ మేము అడగక ముందే తెలంగాణ జాగృతి ఆల్రెడీ ఖమ్మం వెళ్ళడానికి సిద్ధపడ్డారు. నేను వారితో కలిసి ప్రయాణం చేద్దాం, అక్కడికి పోయి అతిపెద్ద నిరసన పోరాటాన్ని ప్రారంభిద్దాం, ముందు అసలు శిబిరం దగ్గర పోయి వాస్తవాలేంటో తెలుసుకుందాం. నేను 5-6 రోజుల క్రితం పోయాను. 2 రోజులు అక్కడ ఉండి మొత్తం డేటా తీసుకొని వాళ్ళని పరామర్శించి వచ్చిన డేటా మొత్తం 1-to-1 మేడం గారికి, జాగృతి కవిత గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్న రీజన్ ని, లాజిక్ ని, న్యాయాన్ని, ప్రభుత్వం చేస్తున్నటువంటి దోషత్వాన్ని ఎగ్జాక్ట్లీ పట్టుకున్నారు. ఇది ఎట్లనైనా సమస్య పరిష్కారవంతం అయ్యే వరకు ఎన్ని రోజులైనా ఖమ్మంలో ఉండి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు యుద్ధం చేయాల్సిందే, అట్లయితేనే పోదామని ఇద్దరం తీర్మానించుకున్నాం. నేను మీకు జర్నలిస్ట్ మిత్రులకి నేను చెప్పేది ఏంటంటే, ఏ రాజకీయ సామాజిక శక్తులైనా ఇట్లాంటి నిర్ణయం తీసుకొని పోతాయా అని అడుగుతున్న బాయ్ సాబ్ మిమ్మల్ని. ఎవరైనా ఈ నిర్ణయం తీసుకొని పోతారా? ఒక మహిళ అధ్యక్షురాలు, సరే మేమంటే చాలా మంది పురుషులు ఉన్నారు, ఇద్దరు ఉన్నాం. వారు ఇంత బలమైన నిర్ణయం తీసుకొని అక్కడికి చేరుకున్నాం. మొత్తం శిబిరం అంతా అధ్యయనం చేసినాం. అతి భయంకరంగా ఉంది పరిస్థితి వాళ్ళది. 700 మంది, 400 మంది ఒక చిన్న హాల్లో, నీళ్లు లేవు, ఆరోగ్యం లేదు, తిండి లేదు, దోమలు, అంతకన్నా ఘోరమైన ప్లేస్ ఇంతవరకు ఎక్కడ చూడలే. అక్కడికి పోయి అధ్యయనం చేసి వాళ్ళందరి ముందు, ఇగో ఈ సమస్య పరిష్కారం కోసం మీరు ఎక్కడి దాకానే వస్తారా, మీరు ఎక్కడి దాకైనా పోరాడతారా, ఇగో మీరు ఎక్కడి దాకా పోరాడతామంటే మీకు నాయకత్వం ఇచ్చడానికి మేము సిద్ధమని ఇద్దరం వాళ్ళని అంగీకరింపజేసి దాదాపుగా 1000 నుంచి 1500 మందితోటి ఖమ్మం పట్టణంలో 70 ఏళ్లలో చరిత్రలో లేని విధంగా 6 గంటల పాటు జడ్పీ సెంటర్, అంబేద్కర్ సెంటర్ కాడ ఒక మహాధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా చూసిన రాష్ట్ర ప్రభుత్వం మేమెంతమంది ఉన్నామో అంతమంది పోలీసులను పంపించడం జరిగింది. ఆ పోలీసులను పంపి కొట్టడము, గుంజడము, అరెస్టులు చేయడము ఇదంతా జరుగుతుంటే నడి ఎండలో 5 గంటలు మేడం గారు నేను కూర్చొని 5 గంటలు దీక్ష చేయడం జరిగింది. కలెక్టర్ రాడు రమ్మంటే, జేసీ రాడు రమ్మంటే, ఒక పనికి రాని ఆర్డీఓని పంపించి మీరు లేవండి కలెక్టర్ రాడు అన్నాడు. రాము, మేము లేవం, మాకు సమస్య పరిష్కారానికి సంబంధించిన కలెక్టర్ నుంచి ఒక హామీ పత్రం వచ్చిందాక మీ ఇక్కడి నుంచి లేవని చెప్పాం. లేవకుండా అంతే కూర్చున్నాక పోలీసులు వచ్చారు, చెల్లా చెదురు చేసిండ్రు, 100లాది మంది మా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. బాధితుల పోరాటం మామూలు పోరాటం కాదు. సమ్మక్క సారలక్కలంటే ఎవరో మనకు తెలియదు, సాకల ఐలమ్మలంటే ఎవరో తెలియదు, కానీ ఆ బాధితులంతా ఆ యుద్ధం చేసి చూపించారు. మనం పోరాటం జరిగింది. ఆ తర్వాత పోలీసులు భారీ ఎత్తున వచ్చి కవిత గారిని, నన్ను తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అతి ఇల్లీగల్ గా లేడీ సబ్ ఇన్స్పెక్టర్ లేకుండా నామాత్రంగా ఒక లేడీ కానిస్టేబుల్ పట్టుకొని ఇద్దరిని తీసుకుపోయి ఒక వ్యాన్లు వేశారు. ఖమ్మం రూరల్ మండలం పోలీస్ స్టేషన్ లో పెట్టారు. వాళ్ళు టీ ఆఫర్ చేశారు. టీ కాదు కదా, మంచినీళ్ళ చుక్క ముట్టుకో, మా నిరాహార దీక్ష కంటిన్యూ అయితేని పోలీస్ అధికారులకు చెప్పేశాం. అక్కడ చెప్పిన తర్వాత 2.5 గంటలు ఆ పోలీస్ స్టేషన్ లో గడిపిన తర్వాత ఏదో సంతకాలు చేయించారు, మమ్మల్ని వదిలిపెట్టారు. వీళ్ళు అన్ని పార్టీల్లాగా హైదరాబాద్ పోతారేమో అనుకున్నారు. పాపం మేము హైదరాబాద్ పోయే కేసులం కాదు బాబు, మేము సమస్య పరిష్కారవంతమయ్యే వరకు అక్కడే ఉంటాం. అక్కడి నుంచి మళ్ళీ శిబిరం దగ్గరికి చేరినాం. శిబిరం దగ్గరికి చేరి బ్యానర్ కట్టుకొని ఆమరణ నిరాహార దీక్షకి అక్కడ కూర్చున్నాం. కూర్చొని దీక్ష ప్రారంభించాం. 1 నిమిషం బాయ్ సాబ్, హలో సార్. దీక్ష ప్రారంభించడం జరిగింది. దీక్ష ప్రారంభించిన తర్వాత పొద్దుటి వరకు దీక్షని స్టార్ట్ చేసి ఉదయం వరకు దీక్ష ప్రారంభమైంది, దీక్ష స్టార్ట్ అయింది. ఉదయం పూట 6 గంటలకి మళ్ళీ భారీ పోలీసు యంత్రాంగం వచ్చి మళ్ళీ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరిని, ఆ డోర్ వేయండి బాయ్ సాబ్ ప్లీజ్, ఆ డోర్ వేయండి. ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి తెల్లవారుజామున నిద్రలో ఉన్న మనిషిని గుంజుకొని పోవడం, అట్లా లేపి కూర్చోబెట్టడం కాదు, నిద్రలో ఉన్న మనిషి మీద బెడ్షీట్లు తీసిపారేసి అమాంత లిఫ్ట్ చేసి వెహికల్స్ లో ఎటు తీసుకుపోతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, వెహికల్స్ లో వేశారు. సరే మేమంటే ఎట్లా ఉండ, ఒక మహిళను తీసుకుపోయి వితౌట్ మళ్ళీ సెకండ్ టైం లేడీకి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ లేకుండా లిఫ్ట్ చేశారు. తన వెహికల్ ఎక్కించారు, నన్ను ఒక వెహికల్ ఎక్కించారు. పోతూ పోతూ కొంత దూరం పోయాక మరి హైదరాబాదా ఎక్కడ తీసుకుపోతున్నారంటే హైదరాబాదే అన్నారు. లాస్ట్ కి తీసుకుపోయి హైదరాబాద్ లో వారిని దింపారు. నా ఆఫీస్ దగ్గర నన్ను దింపారు. దింపిన వెంటనే ఒక్క సెకండ్ కూడా ఎక్కడ నా వెహికల్ ఆపకపోయేసరికి దిగినాక 2 గంటలు అప్పటికే దీక్ష సాగింది, రాత్రంతా దీక్ష జరిగింది.
వెహికల్ వచ్చేసరికి 2 గంటలు కొంచెం అక్కడ పడిపోవడం, ఆ తర్వాత మళ్ళీ ఎవరికి వాళ్ళు ఎవరి ప్రాంతంలో వాళ్ళు దీక్ష కంటిన్యూ చేయాలని మేడం గారు వాళ్ళ ఇంట్లో ఆమరణ దీక్ష కంటిన్యూ చేశారు, నా ఆఫీసులో నేను దీక్ష కంటిన్యూ చేశాను. ఈ కంటిన్యూ దీక్ష చేస్తున్నది ఖమ్మంలో జరిగిన అతి భారీ యుద్ధం, అతి భారీ ధర్నా, ఇద్దరం ప్రెస్ మీట్లు ఎవరికి వాళ్ళం విడివిడిగా పెట్టి ఈ ఉద్యమం ఆగదు, ఎన్ని రోజులైనా భూమిలో ఉన్న బాధితులకి అక్కడే పట్టాలిచ్చి ఇండ్లు కట్టేంత వరకు, పోగొట్టుకున్న కూల్చేసిన ఇండ్లని కట్టే వరకు, 700 మందికి పట్టాలిచ్చే వరకు అక్కడే వాళ్ళకి అన్ని నిర్మాణం చేయాలి, అప్పటి వరకు లేవము అని సంయుక్తంగా విడివిడిగా ప్రకటనలు ఇచ్చినాక ఈ యుద్ధం ఇక ఆగదు, ఇది వీళ్ళది ఆపేది ఉండదు, ఈ యుద్ధం కంటిన్యూ అవుతుందని రాష్ట్రం అంతా 3 కోట్ల మంది ప్రజలతో రాష్ట్ర ప్రభుత్వం మీద థూ అని ఉమ్మూహించాం మా పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వం మీద. ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది? ఎస్, గవర్నమెంట్ మీద ఇలాంటి మానసిక విప్లవం వస్తేనే గవర్నమెంట్లు చేంజ్ అయ్యేది. అదే భావజాల ప్రతిఘటన వ్యాప్తి. అది ఆ వ్యాప్తి జరిగింది. గవర్నమెంట్ డిమోరలైజ్ అయింది, ఆత్మరక్షణలో పడింది, భయం పట్టుకున్నది, ఏం చేయాలని అర్థం కాలేదు, తత్తరపాటుకు గురైంది, ఏం డాక్యుమెంట్స్ తయారు చేయాలని అర్థం కాలేదు, ఏ విధంగా ప్రజెంట్ చేయాలని తెలియదు. కలెక్టర్ ఒకటి చెప్తుండు, మంత్రులు ఒకటి చెప్తుండు, చీఫ్ సెక్రటరీ ఒకటి చెప్తుండు, రెవెన్యూ వాడు ఒకటి చెప్తుండు, కమిషనర్ ఒక ప్రకటన ఇస్తాడు. మొత్తానికి పిచ్చోళ్ళు అయిపోయి ప్రకటన ఇయ్యటం రాక చదువు రాని మంత్రులతో, వచ్చి రాని చదువుతోటి కలెక్టర్లు మొత్తం కలిసి ఈ రోజు టోకెన్లు ఇస్తామని ఒక ప్రకటన రిలీజ్ చేసి మొత్తానికి టోకెన్ల దగ్గరికి పోయారు. సార్, ఎవరినైతే ఖాళీ చేపించారో అక్కడ హక్కు లేదని, మీ భూమి మీకే ఇస్తున్నామని మళ్ళా వాళ్ళు ప్రకటన చేశారు. అంటే ఎలగొట్టే అర్హత మీకెక్కడిది, ఇచ్చే అర్హత మీకెక్కడిది? మిగతా 30 ఎకరాలు ఎక్కడికి పోయింది? ఉన్న 30 ఎకరాలలో 7 ఎకరాలలోనే మీరు ఇళ్లు కట్టిస్తే మిగతా 24 ఎకరాలు 25 ఎకరాలు అదెక్కడికి పోయింది? అసలు ఈ భూములు ఎక్కడికి పోయినాయి? 75 గజాల స్థలం ఇవ్వడం ఏంటి? కట్టుకున్న ఇళ్ల సంగతి ఏమిటి? 30 లక్షల ఇంటికి 5 లక్షల రూపాయలు పెట్టి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ఏంటి? మిగతా 101 మందికి బయట ఇవ్వడం ఏంటి? అక్కడే ఉన్నటువంటి 300 మందికి ఇంకా ఇవ్వాల్సిన బాధితులకు ఇవ్వాల్సిన పట్టాల సంగతి ఏంటి? ఇంకా చెప్పాలంటే ఎవరైతే బాధితులకి నాయకత్వం వహించారో నాయకత్వం వహించిన వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వలే, వాళ్ళకి ఇవాళ టోకెన్స్ ఇవ్వలే. ఇది ఎంత ఘోరం సార్! ఎవరైతే నాయకత్వం ఇచ్చి తిండి తిప్పలు పనిచేసి ఆ ప్రజల్ని సమీకరించిన ఒక మహిళకి పట్టా ఇవ్వలే. ఎందుకంటే నువ్వు నాయకత్వం వహించినావు కాబట్టి. నాయకత్వం వహించిన కొంతమంది పేరు మీద, కొంతమందికి మీకు ఇంకో ఫ్లాట్ ఉంది కదా, ఇంకొక ఇల్లు ఉంది కదా, అక్కడ ఆ స్థలం ఉంది కదా అని ఆ పేరు మీద, ప్రభుత్వం దగ్గర ఏదో వీళ్ళు తప్పులు చేశారని ఆ పేరు మీద, మొత్తానికి 3 పేర్ల మీద 300 మందికి పట్టాలు ఇవ్వలేదు. ఇది ఘోరం కాదా? ఇది అన్యాయం కాదా? ఇలాంటి పరిస్థితుల్లో మేమేమంటున్నామంటే, మొత్తానికి తెలంగాణ అహంకార భూస్వామ్య రాజకీయ పెట్టుబడిదారి ఈ ప్రభుత్వాన్ని సగం కన్నా పైన మెట్లు దింపి 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 మెడలు వంచి భుజాల మీద మోచేయి పెట్టి గుద్దినాం ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్తున్నాం. ఈ సందర్భంగా మెడలు తలకాయ వంచి కవిత గారు మేము 2 ఉద్యమాలు కలిసి మోచేయితోటి మెడల మీద గుద్ది వంచి పారేసినాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు ఫామ్ అయిన ఈ 2.5 సంవత్సరాల్లో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచిన మొట్టమొదటి దినంగా మేము ప్రకటిస్తున్నాం. వంగదీసినాం తెలంగాణ రాష్ట్ర అహంకార ప్రభుత్వాన్ని. పేదల మీద అటు వికారాబాద్ జిల్లాలో, అక్కడ మొత్తానికి ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో అనేక చోట్ల అనేక వందల వేల రెవెన్యూ తప్పులు, నేరానికి సంబంధించిన తప్పులు, అన్ని తప్పుల తడకతో ఊగిపోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అహంకారంతో మొదటిసారిగా పరాజయంలోకి నెట్టేసి మెట్లు 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 దింపి చూపించాము. ఈరోజు ఈ పోరాటం ఒక నూతన సామాజిక సోషల్ కెమిస్ట్రీతో సంయుక్తంగా సాధించిన విజయంగా మేము ముందు ప్రకటిస్తాము. ఈ విజయం ఇది అసంపూర్ణ విజయం కావచ్చు, అర్ధ విజయం కావచ్చు. ప్రభుత్వాన్ని కిందికి దింపి అక్కడ ఎక్కడైతే ప్లాట్లలో ఒకటే సింగిల్ డిమాండ్, ఏ ప్లాట్లలో ఏ భూదాన భూముల్లో ఆత్మగౌరవంతో భూములు పోగొట్టుకున్నారో, ఎక్కడి నుంచి మెడలు పెట్టి ఈడ్చుకొచ్చారో, ఎక్కడి నుంచి కొట్టి తీసుకొచ్చారో, ఎక్కడ వాళ్ళ ఇల్లు నేలమట్టం చేశారో ఆ భూమిలోనే వాళ్ళని తీసుకుపోయి పట్టాలిచ్చే దశకు తీసుకురావడం అంటే ఇది మామూలు విషయం కాదని చెప్తున్నాను. ఈ విజయం బాధితులైన పోరాడిన సమ్మక్క సారలక్కల్లాగా
చాగలైలమ్మల్లాగా పోరాడిన ఆ బాధితులకే ఈ విజయం అంకితమని మేము సంయుక్తంగా చెప్తున్నాం ఈ విషయాన్ని. ఈ క్రమంలో ఈ పరిస్థితుల్లో మొత్తానికి ఇక్కడ సమస్యలు కొన్ని జరిగినాయి. ఇంకా 300 మందికి ప్లాట్లు ఇవ్వాలి. కట్టిన ఇండ్లు కూలగొట్టారు కాబట్టి అది 30 లక్షలు 20 లక్షలు ఎస్టిమేషన్ వేసి దానికి ఒక లెక్క తయారు చేసి ఆ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. ఆ పైసలతో ఈ 5 లక్షలు కాదు, ఆ ఇంటి వాల్యూ ప్రకారం కట్టియాలి. 20 రోజులు కూలీనాలి పని చేసి మొత్తం భయంకరమైనటువంటి వ్యవస్థలు ఉన్నారు కాబట్టి ప్రతి కుటుంబానికి 1 నుంచి 2 లక్షల రూపాయలు ఈ పని పోగొట్టుకున్నందుకు ఇవ్వాలి. ఇండ్ల వాల్యూని కట్టియాలి. అందరికీ స్థలాలు ఇవ్వాలి. 24 ఎకరాల భూమిని స్కూల్స్ కట్టిస్తాం, గ్రౌండ్స్ వేపిస్తాం అంటున్నారు. ఇది పచ్చి బోగస్ మాట అని చెప్తున్నాం. ముందు వాళ్ళు సమస్య నుంచి బయటపడటానికి సచ్చి బతికి 7 ఎకరాలే బయటికి తీశారు. ఇంకా 25 ఎకరాల భూమి ఉంది. ఆ 25 ఎకరాల భూమిలో వీళ్ళకి 75 గజాలతో పాటు ఇంకా అదనంగా ఇస్తూ మిగతా 300 మందికి కూడా బాధితులకు అక్కడే స్థలాలు ఇచ్చి అక్కడే వాళ్ళకి ఇండ్లు కట్టించి అప్పుడు మిగతా 30 ఎకరాలు ఇంకోటి ఉంది కదా 60 ఎకరాలు, దాంట్లో మీరు అక్కడ కట్టియండి పార్కులు స్కూల్స్ అని కోరుతా ఉన్నాం. అంటే టోటల్ 62 ఎకరాలు మొత్తం వీళ్ళకే ఇవ్వాలి అని కోరుతున్నాం ఈ సందర్భంగా. అందుకని ప్రభుత్వం ఒక రకంగా కాళ్ళు పట్టుకున్నట్టే, బాధితుల కాళ్ళు ఈ రోజు దండం పెట్టినట్టే, తప్పు చేసినట్టే, చెంపలేసుకున్నట్టే, క్షమాపణ కోరినట్టే. అది లాంగ్వేజ్ పరంగా అది చెప్పలేరు కాబట్టి మనకు అర్థమైపోయింది వాళ్ళ లాంగ్వేజ్ నుంచి. మొత్తంగా ఈ రోజు మీ అందరికీ తెలియజెప్పాల్సిన విషయం ఏంటంటే, మేము ఆమరణ నిరాదీక్ష చేస్తున్నాం. మేము మళ్ళీ చెప్తున్నాం సగర్వంగా, మళ్ళీ సగర్వంగా చెప్తున్నాం జస్టిస్ ఈశ్వరయ్య గారి ముందు, వారి ప్రత్యక్ష ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటం గురించి అనేక మంది పెద్దలు, ఇండియన్ ఎక్స్ప్రెస్ చాలా వెరీ సీనియర్ ఇండియాలోనే ఒక పెద్ద జర్నలిస్ట్ ముందు, అశోక్ అన్న ముందు, అందరి ముందు చెప్తున్నాం. ఇది ఖమ్మంలో తెలంగాణ జాగృతి ధర్మ సమాజ్ పార్టీ సంయుక్తంగా చేసిన యుద్ధం వల్ల మాత్రమే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క. అఫ్ కోర్స్ అనేక మంది యొక్క యాడ్ కావచ్చు, అనేక ప్రజా సంఘాలు, అనేక వ్యక్తులు, శక్తుల యొక్క యాడ్ కావచ్చు. మేజర్ ఫోర్స్, మెయిన్ ఫోర్స్ ఇంత మొండిగా పనేంత దాకా అక్కడ కూర్చుంటామనే ఈ టైప్ పోరాటం ఎక్కడ మేము వినలేదు, ఎక్కడ చూడలేదు. ఎన్ని రోజులైనా మేము ఖమ్మంలో కూర్చొని సమస్య పరిష్కరిస్తామన్న ఈ టైప్ పోరాటం రాష్ట్రంలో ఎవరు చూడలేదు అని ప్రతి ఒక్కళ్ళు అంటున్న మాట ఇది. అందుకని ఈ సందర్భంగా 2 అంశాలు మీ ముందు ప్రతిపాదిస్తున్నాం. ఈశ్వరయ్య గారు ఇంతకు ముందు నుంచి 2 గంటల నుంచి, అయ్యా మీరు ఎవడూ మెడలు వంచండి, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి గుంజకొచ్చారు, మీరు ఇంతే ఆమరణ నిరాదీక్ష చేస్తారా, ఇది ఇంతే కంటిన్యూ చేస్తారా? చేయొద్దు. ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వాన్ని దించి మెడలు వంచి గుంజకొచ్చి వాళ్ళకి పట్టాలు ఇప్పించారు. మిగతా ఏమైనా పనులుంటే, ఇంకా చేయాల్సిన అసంపూర్ణంగా మిగిలి ఉంటే ఖమ్మం పోదాం, మొత్తం పర్యవేక్షిద్దాం, మొత్తం కమిటీ లాగా పోయి ఫ్యాక్ట్ ఫైండింగ్ లాగా పోయి రాసుకొని వద్దాం. వాటికి మళ్ళీ 2వ పోరాటంగా మీరు మళ్ళీ పోరాటాన్ని కంటిన్యూ చేయండి. ఇది విరమణ కాదు, విరామం తీసుకోండి అంటున్నాడు జస్టిస్ ఈశ్వరయ్య గారు. ఇది విరమణ కాదు, విరామం తీసుకోమంటాడు. విరామం తీసుకోవడానికి నేనే మీకు వచ్చి నిమ్మకాయ రసం తాపిస్తా అని పెద్ద మనిషి, ఊరికి పోయే మనిషి ఇక్కడికి వచ్చి తాపిస్తా, మీరు విరామం తీసుకోండి. ఒక 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత ఖమ్మం పోయి మొత్తం ఫ్యాక్ట్ ఫైండింగ్ తో తెలుసుకుందాం. ఇంకా రావాల్సిన లబ్ధి ఏవైతే ఉందో అది 50% దాకా ఇంకా రావాల్సినవి ఉన్నాయి, అనేక పెండింగ్స్, అవన్నీ మరి ప్రకటించుకొని చేసుకుందాం. మీరు ఈ రోజు అయితే విరమించండి అని వారు కోరారు. వారు కోరిన విషయాన్ని కూడా మేము సానుకూలంగానే వారికి స్పందించి, సరే సార్ పెద్ద మీరు ఎట్లా చెప్తే అట్లా, మీరేం చిన్న మనిషి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్, అనేక సంఘాలకి మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ ఉన్నారు కాబట్టి మీరు పెద్ద మీరు చెప్తే మేము కాదనం అని మేము కూడా ఇద్దరం ఇంతకు ముందు వారికి మాట ఇవ్వడం జరిగింది. మీరు మరొకసారి మీరు ఏం ప్రతిపాదిస్తారో ప్రతిపాదించండి, మీరు చెప్పినట్టుగా మేము వింటాం. ఇక 2వ విషయం, అయ్యా ఒక్క మాట, 2వ విషయం, ఈ సంయుక్తంగా చేసిన ఈ నూతన ఉద్యమం తెలంగాణ చరిత్రలో, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక సమస్యని పట్టుకొని మొండిగా జగమొండిగా ఈ పనయ్యేంత వరకు కదలము అని చెప్పడం ఏంటి అసలు? ఇది ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ ఏ సందర్భంలో ఎక్కడ చెప్పలేదు, చెప్పినట్టుగా ఆచరించలేదే. ఆచరించితే ఎక్కడైనా జరిగిందో చూపిస్తారా? ఏమిటి మొండి పట్టుదల అంటే? నాయకత్వం కాదు, వాళ్ళ మీద ఏదో పబ్లిసిటీ కాదు, లేదా మరొకటి కాదు. వాళ్ళ మీద, బాధితుల మీద, కటిక పేదల మీద జరిగిన అన్యాయం మీద ఎంతో ఆక్రోశం, ప్రభుత్వం మీద, ప్రజల మీద ఎంతో ప్రేమతో తట్టుకోలేక వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాడాలని గుండెల్లో నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈ పోరాటం జరిగిందని మీ అందరి సభాముఖంగా తెలియజేస్తాము. ఇది ఫీల్
కడుపులో నుంచి వస్తున్నటువంటి ఫీల్. మరి ఈ ఫీల్, ఈ సంయుక్త పోరాటం ఇక్కడ దాకా ఆపుదామా? మిగతా 3 కోట్ల మందికి సమస్యలు ఉన్నాయి కదా, ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి కదా. మరి ఈ ప్రజా సమస్యలన్నీ అడ్రస్ ఎందుకు చేయాలి? ఎందుకు చేయట్లేదు? కమ్యూనిస్ట్ పార్టీలు మాయమైనవి, అనేక పార్టీలు మాయమైనవి. బీఆర్ఎస్ వచ్చి లిప్ సింపతి చూపించింది, బీజేపీ వాడు పరారైపోయాడు, కాంగ్రెస్ వాడు సమాధి చేసిండు. మరి ఎవరు నమ్ముకోవాలో ప్రజలు? ఇప్పుడు ప్రజలకు ఏం సంకేతం ఇవ్వాలి? ఎవరు పోరాడాలి? వాళ్ళ తరఫున ఎవరు ఉండాలి? ఇగో ఈ ప్రశ్నకి సమాధానమే ఈ రోజు అనేక విషయాలు మాట్లాడుతున్న క్రమంలో భవిష్యత్తులో జాగృతి కవిత గారి నాయకత్వం నడుస్తున్న జాగృతితో, అయ్యా సార్ ప్లీజ్, ధర్మ సమాజ్ పార్టీ జాగృతి, తెలంగాణ జాగృతితో కలిసి మరిన్ని సంఘాలని కలుపుకొని, మరిన్ని ప్రోగ్రెస్ ఐడియాలజీతో కలుపుకొని, ట్రాన్స్ఫార్మ్ అయ్యి కొన్ని స్టెప్స్ అటు ఇటుగా చేంజ్ చేసుకొని ఎవరైనా వస్తే వాళ్ళని కలుపుకొని, అనేక బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలని కలుపుకొని, కలిసి వచ్చే ప్రోగ్రెస్ రాజకీయ వేదికల్ని కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసము మరియు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల సాధన కోసము ఒక మహాయుద్ధం సంయుక్తంగా చేయబోతున్నామని ప్రకటిస్తున్నాం. ఈ పోరాటం కంటిన్యూ చేస్తాం. ఖమ్మంలో మా కార్యకర్తల్ని విపరీతంగా కొట్టడం జరిగింది, వాళ్ళని బయటికి పంపడం జరిగింది. నిన్న అక్కడ ఉన్న రాంబాబు, జిల్లా అధ్యక్షుడు రాంబాబు చారి, ఆయనను కూడా కొద్దిగా కష్టపడుతున్నారు. ఎందుకంటే 15 రోజుల నుంచి శిబిరం నడిపిస్తున్నారమ్మా వాళ్ళందరూ కలిసి. ఆ రాంబాబు మీద ఎలాంటి పోలీసులు ఎలాంటి చర్య చేయొద్దు, రాంబాబుకి ఏం జరగొద్దని ఈ వేదిక నుంచి కోరుతున్నాం. అక్కడ ఉన్న జాగృతి కార్యకర్తలకు కూడా ఎవరు టచ్ చేయొద్దని కోరుతున్నాం. వారి తరఫున మాట్లాడుతున్నాను. నేను ఎవరిని ముట్టుకునే అర్హత లేదు. పోరాటం చేశాం, గవర్నమెంట్ ట్రాన్స్ఫార్మ్ అయిందా, అనివార్యతతో పడ్డదా, ఆత్మహత్యకు పాల్గొన్నదా, ఏందో మాకు తెలియదు. మొత్తానికైతే సగం నడువులు ఎరగొట్టాము రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మేము ముందుకు వచ్చాము సవివరంగా జరిగిన విషయాలు చెప్పడానికి. సంయుక్త